నెమ్మదిగా ఎగరసాగింది. దివ్య సంగీతం వినిపిస్తోంది. పుష్ప వర్షం కురుస్తోంది. ఆకాశంలోకి, మేఘాల మధ్యలోకి, నక్షత్రాల మీదకి, ఆ పైన స్వర్గానికి. నేలపై నిలబడి చూస్తున్న అత్తగారు కోడళ్ళు అంతా తలదించుకున్నారు. వారికి తాము చేసిన తప్పు అర్థమైంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఆ రోజు నుండే ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి రోజు తెలుగింట స్త్రీలంతా పోలికథను స్మరించుకుంటూ ప్రత్యేక ఆచారం చేస్తారు. తెల్లవారుజామునే నదులకు లేదా చెరువులకు వెళ్ళి అరటి దొప్పల్లో దీపాలు వెలిగిస్తారు. పోలిని స్వర్గానికి పంపుతున్నామంటూ భక్తితో నీటిలో దీపాలను వదులుతారు. పోలి కథను చదువుతారు, వింటారు, అక్షింతలు వేసుకుంటారు. ఈ ఆచారం కేవలం పురాతన సాంప్రదాయం కాదు. ఇది మనకు చెప్పే జీవిత పాఠాలు అమూల్యమైనవి. నిజమైన భక్తి అంతర్మనస్సులో ఉంటుంది. బయట కనిపించే ఆడంబరాలు ప్రదర్శనలు కాదు. హృదయంలోని శ్రద్ధ, నమ్మకం ఇవి చాలా ముఖ్యం. అహంకారం ఎవరినైనా పతనానికే దారి తీస్తుంది. మాలికి తనే గొప్పదనే అహంకారం ఉంది. అది చివరికి ఆమెను స్వర్గం నుండి దూరం చేసిద్ది. ధర్మానికి ఎప్పుడూ మార్గం ఉంటుంది. మనసుంటే మార్గం కనిపిస్తుంది. పోలికి సాధనాలు లేకపోయినా తన సంకల్పం ఉంది. అందుకే భగవంతుడు పోలికి మార్గాన్ని చూపించాడు. ఈ కార్తీక మాసం నాడు, అనంతరం అనగా పోలిపాడ్యము నాడు ఎవరైతే పోలి స్వర్గం కథను వింటారో వారికి వారి జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. కార్తీక మాస వ్రతం చేసినటువంటి పుణ్యఫలం కూడా వారికి దక్కుతుంది. అది పురాణ వాక్కు. విన్నారు కదా మిత్రులారా, ఇది పోలి స్వర్గం కథ. ఈ కథ విన్నాక మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ విన్న మీ అందరికీ ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.